ప్రజలందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు మీడియా ముందుకు రావడం ఎందుకంటే మొన్నటి రోజున నారాయణ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థి ఫీజులు అడిగినారని చెప్పేసి 3 అంతస్తుల బిల్డింగ్ మీద దుంకి చనిపోవడం జరిగింది. దీనిపైన ఆల్ ఇండియా ప్రజా హక్కుల పోరాట సమితి తరఫున తీవ్రంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం, నిలదీస్తూ ఉన్నాం. ఎందుకంటే పిల్లలను ఈరోజు ఫీజులు అడగడం చాలా బాధాకరం. ఎందుకంటే తల్లిదండ్రికి ఫోన్ చేయొచ్చు, నువ్వు పెద్దవారికి ఫోన్ చేయాలి, కానీ పిల్లలకి ఈరోజు ఫోన్ చేసి ఫీజులు అడగడము, లేదంటే కాలేజీకి వచ్చినప్పుడు ఫీజులు అడగడం చాలా తప్పు. ఇప్పుడు ఒక ప్రాణం పోతే తీసుకురావాలిగా, నువ్వు ఒక ప్రాణం పోతే ఎవరు కూడా తీసుకురాలేము. ఈరోజు నిష్కారణంగా విద్యార్థి ప్రాణానికి కారణమైన నారాయణ కాలేజీ యాజమాన్యం, మంత్రి అంటే ఎవరో ఆయన, ఖచ్చితంగా ఆయన మంత్రి పదవి నుండి కూడా తొలగించాలని చెప్పి మేము ఆల్ ఇండియా ప్రజా హక్కుల పోరాట సమితి తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఒక్క ప్రాణం పోతే కూడా మనం తీసుకురాలేం. కాబట్టి విద్యార్థి మనోభావాలు దెబ్బతిన్నాయి. అందుకోసమే ఆ విద్యార్థి యొక్క దవక్కన పరిగెత్తొచ్చి 3 అంతస్తుల బిల్డింగ్ నుండి దుంకి చనిపోవడం జరిగింది. ఎంత నువ్వు టార్చర్ పెట్టింటే ఈరోజు ఫీజు కట్టాలని ఆ విద్యార్థి దుంకినాడు, చనిపోయినాడు. కానీ తల్లిదండ్రి 20 ఏళ్ళు సాకి పెద్ద చేస్తే వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది. ఆ కొడుకుని తెచ్చిగలమా మనము? ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా, ప్రజలారా, అందరూ కూడా ఆలోచన చేయండి. ఈ యొక్క నారాయణ కాలేజీని వెంటనే సీజ్ చేసే విధంగా మనం అందరం కూడా కలిసికట్టుగా పోరాడదాం. ఈరోజు ప్రజా సంఘాలు కానీ, నాయకులు కానీ, ప్రజలు కానీ గుర్తించండి. దీనిపైన ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలా, ఖండించాలా, ప్రశ్నించాలా. మేము ఆల్ ఇండియా ప్రజా హక్కుల పోరాట సమితి తరఫున ఒకటే తెలియజేస్తున్నాం. ఇలాంటి కాలేజీలను వెంటనే సీజ్ చేయించే విధంగా మనం పోరాడదాం. ఎందుకంటే పిల్లల్ని ఈరోజు ఫీజు అడగడం చాలా తప్పు. నువ్వు ఆ ఫీజు అడగకపోతే ఆ విద్యార్థి ప్రాణం ఈరోజు నిలబడేది. ఎందుకు మీరు ఫీజు అడిగి ఆ పిల్లోని మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈరోజు ప్రవర్తించడం చాలా బాధాకరం. దీనిపైన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, ప్రశ్నిస్తున్నాం. అసలు మానవత్వం ఉందా మీకు? పిల్లల్ని ఫీజు అడిగేదానికి ఈరోజు ఆ పిల్లవాడు పైన నుండి 3 అంతస్తుల నుండి దుంకి చనిపోయినాడు. ప్రాణం తీసుకురాగలవా? ఇది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం, నిలదీస్తూ ఉన్నాం. ఇలాంటివి ప్రైవేట్ స్కూళ్ళల్లో కానీ, ప్రైవేట్ కాలేజీల్లో కానీ ఎక్కడైనా పిల్లలు ఫీజు అడిగితే మేము దానిపైన ప్రశ్నిస్తాము. కాలేజీలన్నీ కూడా సీజ్ చేయించే విధంగా, స్కూళ్ళు కానీ సీజ్ చేయించే విధంగా మేము పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎక్కడ కూడా పిల్లలను ఫీజు అడగకూడదు. ఏమని ఉంటే తల్లిదండ్రులకు ఫోన్ చేసి మాకు ఫీజు కట్టాలని మీరు అడిగే బాధ్యత మీకుంది, చెప్పే బాధ్యత తల్లిదండ్రులకు ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇలాంటి ఘటనలు జరగకోకుండా పోలీసు అధికారులు కానీ, సంబంధిత అధికారులు కానీ, జిల్లా కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ, డీజీపీ గారు కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, హోమ్ మినిస్టర్ కానీ దీనిపైన వెంటనే చర్యలు తీసుకొని నారాయణ కాలేజు సీజ్ చేయించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలియజేసుకుంటున్నాం. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ.